అందరికీ నమస్కారం. మనం ఎవ్రీ థర్స్డే రోజు మన దగ్గర ఉండే బెస్ట్ ప్రొడక్ట్స్ కస్టమర్కి తక్కువ రేట్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాం. దాంట్లో భాగంగా ఈ వారంలో ఒక 4 ప్రొడక్ట్స్ సాయి కుమార్ గారు మా మిత్రుడు యాడ్వేస్ అనే ఒక యాడ్ ఏజెన్సీ రన్ చేస్తారు. ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్లోనే హైదరాబాద్లో చాలా హార్డ్ వర్క్ చేసి ఆల్మోస్ట్ చాలా ఎక్కువ యాడ్స్ని గవర్నమెంట్కి ఆ ఏరియాలో ఉండే స్ట్రీట్ లైట్ పెట్టడమే కాకుండా పెట్టి అక్కడ వాళ్ళు యాడ్స్ రన్ చేసుకుంటారు. అంటే వీరి ద్వారా గవర్నమెంట్కి ఎక్కడైతే వాళ్ళు పెడతారో ఆ ఏరియా స్ట్రీట్ లైట్స్ మొత్తం ఫ్రీ. సో వాళ్ళకి గవర్నమెంట్ చాలా ఆదాయం మిగులుతుంది. సపోజ్ ఒక 100 స్ట్రీట్ లైట్స్ పెట్టాలనుకోండి, ఒక పోల్ కాస్ట్ చేసుకుంటే సుమారుగా ఒక 10 లక్షలు 15 లక్షలు పోల్ కాస్ట్ చేసుకుంటే సుమారుగా ఒక 17,000 నుంచి 20,000 దాకా అవుతుంది. స్ట్రీట్ లైట్ అన్ని కలిపి ఒక 25,000. అంటే 100 స్ట్రీట్ లైట్స్ పెడితే ఒక 25 lakhs వాళ్ళు ఇన్వెస్ట్ చేసి మరలా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు. అట్లా వాళ్ళు యాడ్స్ రన్ చేసి హైదరాబాద్లో స్ట్రీట్ లైటింగ్ అంటే ఎక్కడైతే అక్కడ ఏ ఏరియా అయితే లేదు లైట్లు లేవో ఆ ఏరియాలో ఏర్పాటు చేయడమే కాకుండా సో ఎవరికైనా యాడ్ అవసరం అయితే వాళ్ళు రన్ చేస్తారు యాడ్స్. ఆ విధంగా అద్భుతంగా చేస్తున్నారు. వారు మనకి ఈరోజు మన ఆఫీస్లో రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సతీష్ గారు మా ఫ్రెండ్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రన్ చేస్తారు. సో రాజేష్ గారు మేమిద్దరం కలిసి జేఎన్టీయూ కాలేజ్ తరఫున ఒక కాలేజీలో వర్క్ చేసాం చాలా కాలం. ఇద్దరం ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుంచి చాలా క్లోజ్గా ఫ్రెండ్స్ ఉన్నాం. వారి ఫ్రెండ్ శ్రీనివాస్ గారు. సో మిగతా వాళ్ళంతా మీకు తెలుసు. సో మీరందరికీ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు, ఈ ప్రొడక్ట్ రిలీజ్ చేస్తున్నందుకు. సార్ పట్టుకోండి సార్, పట్టుకోండి సార్. ఓకే. సో ఈ రోజు రిలీజ్ చేసిన ప్రొడక్ట్స్ లో ఈ 9 watt బల్బు అన్న సాయి కుమార్ గారు 9 watt బల్బ్ ఇది. ఈ బల్బ్ మార్కెట్ లో జనరల్ గా 50 రూపాయల నుంచి 100 రూపాయలు అమ్ముతుంటారు. మనం 29 రూపీస్కే ఇన్క్లూడింగ్ జిఎస్టీ అమ్ముతాం. ఎవరైనా బల్క్ లో తీసుకోవచ్చు, ఒకటి తీసుకున్నా కూడా ఇస్తారు. మరి 16 అవుట్లెట్స్ ఉన్నాయి. ఏ అవుట్లెట్కి వెళ్ళినా ఇదే రేట్కి ఇస్తారు. ట్యూబ్ లైట్ జనరల్గా మార్కెట్లో 1120 ఉంటుంది సైజు, మాది 1170 ఉంటుంది. ఇది రెండో అడ్వాంటేజ్ ఏంటంటే లైట్ ఎక్కువ వస్తుంది. కాస్ట్ చూసుకుంటే 93 రూపీస్కి వస్తుంది. సో చాలా తక్కువ కాస్ట్లో మనం పెట్టుకుంటే ఒక 2 years మినిమం వారంటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మా దగ్గర ఏసీడీసీ బల్బ్ ఉంటుంది. ఈ ఏసీడీసీ పవర్ పోతే వస్తుంది. సో జనరల్గా మనకి ఇన్వర్టర్ లేని ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలో పెట్టుకోవచ్చు. ఇన్వర్టర్ కాస్ట్ వచ్చి సుమారుగా మనకు ఒక 3 లక్షలు 2 లక్షలు అయింది అనుకోండి. సో ఏవైతే మన ఇంట్లో ఉన్న లైట్స్ అన్నింటినీ కూడా ఏసీతో రన్ చేసుకోవచ్చు. ట్యూబ్ లైట్ ఏసీడీసీతో రన్ అవుతుంది, 2x2 ఏసీడీసీతో రన్ అవుతుంది, బల్బ్ రన్ అవుతుంది, స్లిమ్ ప్యానల్ రన్ అవుతుంది. ఏదైనా ఏసీడీసీతో పెట్టుకోవచ్చు వితౌట్ ఇన్వర్టర్. సో ఓన్లీ దీని ఒక్కదానికి లేదు, ఏది ఫ్యాన్ ఉండదు. ఫ్యాన్ ఒక్క ఆప్షన్ లేకుండా మిగతా అన్ని ఇన్వర్టర్తో రన్ చేసుకోవచ్చు. సో చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది ఈ బల్బ్తో. సో లో ఎండ్లో మనకు చాలా ఉపయోగపడుతుంది, ఎస్పెషల్లీ కిచెన్స్లో కానీ. సో ఎప్పుడన్నా మనం పార్టీ చేసుకోవాలన్నప్పుడు పైన వెళ్ళి జస్ట్ వాటర్ పోస్తే ఇట్లా లైట్ వెలుగుతూ ఉంటుంది. ఒక 2 hours పాటు వాటర్లో పెట్టు, ఒక డ్రాప్ వేస్తే మిగతా డ్రాప్లని మనం తాగేయచ్చు. సో అట్లా ఉపయోగపడుతుంది ఇది. ఇక 4వ ప్రొడక్ట్ వచ్చి ఇది కాబ్ లైట్. ఈ కాబ్ లైట్ యొక్క అడ్వాంటేజ్ అంటే దీంట్లో లెన్స్ ఉంటుంది. ఈ లెన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎక్కడైతే లైట్ పెడతామో ఆ లైట్ ఆ కింద వరకే ఫోకస్ అవుతుంది. దూరం నుంచి చూస్తే మీకు లైట్ వేసినట్టు కనిపించదు. అంటే కళ్ళలో గ్లేర్ అది రాదు. గ్లేర్ తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని యాంటీ గ్లేర్ మోడల్ అంటాం. దీని పేరే ఏజీ కాబ్ లైట్ అంట. ఏజీ కాబ్ లైట్ అంటే యాంటీ గ్లేర్ మోడల్. ఇది కూడా ఆఫర్లో పెట్టాం. సో ఈ విధంగా ఈ 4 ప్రొడక్ట్ ఈ వీక్లో ఆఫర్ ఉన్నాయి. ఈ ఒక్కసారి వస్తే నెక్స్ట్ టైం రావు. సో ఎవరైతే కావాలనుకున్నారో సో దీన్ని అద్భుతమైన అవకాశంగా ఉపయోగించుకొని కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఏంటంటే లోకల్ మార్కెట్కి వెళ్ళడానికి చాలా కష్టం. అంటే ఇప్పుడు మేము ఎవరైనా పబ్లిసిటీ చేసినా మేము 2 times 3 times పబ్లిసిటీ చేయగలుగుతాం. కాదు ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని ఏం చేయాలంటే అజుంబోర్ రైతు మార్కెట్ కానివ్వండి, అల్వాల్ రైతు మార్కెట్ కానీ నంబర్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ వస్తారు. ఇంకోటి బిలో పావర్టీ పీపుల్ అంటే ఎకనామికల్గా ఎవరైనా ఎఫర్ట్ చేయాలో కరెంట్ బిల్ వాళ్ళకి అందరూ కూడా వెళ్ళాలంటే ఈ ప్రోడక్ట్ని. ఎగ్జాంపుల్ అజుంబోర్ రైతు మార్కెట్ ఉంది. రైతు మార్కెట్ దగ్గర మనకు ఒక స్టాల్ ఉండాలి. ఎవ్రీ డే ఒక స్టాల్ ఉండాలి. ఆ స్టాల్ వల్ల ఏమైందంటే ప్రోడక్ట్ ఈజీగా కస్టమర్కి వెళ్తుంది.
మన పబ్లిసిటీ ఈజీగా అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ నుంచి మనం చెప్పగలగాలి క్లయింట్కి, అట్లా నేను చేసి ఇంకా బెటర్ అంటే అందరు కూడా ఈజీగా అవైలబిలిటీకి వెళ్తుంది ప్రోడక్ట్. ఇంకోటి ఎలక్ట్రికల్ షాప్కి వెళ్తే మల్టిపుల్ బ్రాండ్స్ ఉంటాయి, మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్ని ప్రొజెక్ట్ చేస్తారు. ఐజమోర్ రైతు మార్కెట్ కానీ, చికెన్ షాప్స్ కానీ, వాటర్ షాప్స్, ఎగ్జాంపుల్ రత్నదీప్ బయట మనం ఉన్నాం అనుకోండి, ఐజమోర్ రైతు మార్కెట్ నాకు తెలిసి డైలీ ఫుట్ఫాల్ ఒక 2500 ఉంటుంది. 2500లో అట్లీస్ట్ మనం ఒక 50 మంది క్లయింట్కి ఇవ్వగలిగినా కానీ రీచ్ అయితేనే ఉంటుంది ఇమ్మీడియట్లీ. అట్లా చేస్తే ఈ ప్రోడక్ట్ ఇంకా బాగా ముందుకెళ్తానో ఒక ఆలోచన అండి. అంటే మీరు చెప్పిన దానికి మనకి అవుట్లెట్స్ ఉన్నాయి, ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉన్నాయి, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి. సో ఎక్కడైతే మన ఫ్యాక్టరీ ఏపీ తెలంగాణ మొత్తం 16 అవుట్లెట్స్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక చోట పెట్టినప్పుడు అక్కడికి రావడానికి ఈజీ అవుతుంది. కానీ మీ ద్వారా అంటే ఇలాంటి వాళ్ళకి ఎవరైతే బాగుంటుందో తీసుకోవడానికి ఇది ఒక్కటేనే కాదు, అన్ని ప్రొడక్ట్స్ పెట్టారు. డెమో మొత్తం ఉంటుంది అక్కడ. ఓన్లీ ఒక బల్బునే కాకుండా అన్ని ప్రొడక్ట్స్. సో ఇంకా మోర్ అట్రాక్టివ్ ఉంటుంది చేయడానికి. ఇప్పుడు మీరు చెప్పింది అక్కడ వరకు అవుతుంది, ఇది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ తీసుకోవచ్చు, ఏది కావాలో తీసుకోవచ్చు. ఎలాంటి ప్రొడక్ట్ వస్తుందో అక్కడ సేమ్. అందుకని ఆ విధంగా మీరు చెప్పిన దాంట్లో 50% అయిపోయినట్టు. సో అది దాని గురించి చేశాము. మరిన్ని అవుట్లెట్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ ఒంగోలులో వస్తుంది, గుంటూరులో వస్తుంది, విజయవాడలో వస్తుంది, బెంగళూరులో 3 అవుట్లెట్స్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా పైప్ లైన్ లో ఉంటాయి. నెక్స్ట్ ఒక 2 months ఇవన్నీ కూడా చూస్తాం. కంగ్రాట్స్ అండి. సో సార్ ఆల్మోస్ట్ మనకు ఒక 5 ఏళ్ల నుంచి మన ఫెడ్ లైట్స్ వాడారు. సో యాడ్ ఏజెన్సీస్ లో హైయెస్ట్ ఫెడ్ లైట్స్ సారే మనకి ఇచ్చారు. సో సార్ కూడా చాలా థ్యాంక్ యూ సార్, మాకు అద్భుతంగా సపోర్ట్ చేశారు. సతీష్ గారు ఏమైనా మాట్లాడతారా? జనరల్ గా మనం పర్చేజ్ చేసేటప్పుడు బ్రాండ్ వాల్యూ చూస్తాం, బట్ ఇక్కడ వచ్చినాక కనిపించిన డిఫరెన్స్ ఏంటంటే ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ ఇంత తక్కువ ప్రైస్ లో రావడం కష్టం, బట్ జనాలకు వెళ్ళలేదు ఇంకా. సో ఐ థింక్ ద పబ్లిసిటీ ఈజ్ రిక్వైర్డ్ మోర్. సో ఇఫ్ యూ డూ దాట్ నో దెన్ పీపుల్ షుడ్ నో. అదర్వైజ్ నో మన బ్రాండ్ లో ఏం తెలుస్తుంది, ఫిలిప్స్ లేకపోతే క్రాఫ్ట్ అన్న ఇవే చూస్తాం, బట్ యూ ఆర్ గెటింగ్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఫ్రమ్ యువర్ ఫ్యాక్టరీ, but nobody knows. So that's one thing where now we need this outlet, more outlets if it comes now, then easy people can understand, like, because the product quality is there and price is less than brand products. So that's one thing where we have to make sure that available to everyone. Okay. Thank you for giving this opportunity. థ్యాంక్ యూ. రాజేష్ గారు పెట్టేసుకో, పర్లేదు. పెట్టాలా? సో సామిరెడ్డి గారు నాకు ఆల్మోస్ట్ 2006 నుంచి మేము సార్ నేను ఫ్రెండ్స్. సో ఇద్దరం ఒకటే కాలేజీలో ఇద్దరం లెక్చరర్గా పనిచేసినాం. అప్పటి నుంచి కూడా సార్ నాకు ఫ్రెండ్. సార్ ఏమో నేనేమో సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దా, సార్ ఏమో ఇటు లైటింగ్ సైడ్ వచ్చినాడు, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వచ్చింది సార్. సో గుడ్ టు సీ సార్. ఓన్లీ థింగ్ అంటే ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే సార్ ఈస్ గివింగ్ మోర్ యాడ్ వాల్యూ టు ద కస్టమర్స్. సో ఓన్లీ థింగ్ ఈస్ డిఫరెన్స్ ఏంటంటే మేము అందరం ఏంటంటే బ్రాండ్, మనం ఒక షాప్కి వెళ్ళగానే క్రాంప్టనా లేకపోతే వేరేది ఏంటో అని చూస్తూ ఉంటాము, కానీ అదే కాస్ట్లో అంతకంటే తక్కువ కాస్ట్లో మనకు వాల్యూ యాడ్ ప్రొడక్ట్ దొరుకుతుంది. సో ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ షుడ్ రీచ్ టు లార్జర్ ఆడియన్స్. సార్ చెప్పినట్టు ఈజ్ హ్యావింగ్ మోర్ ఫ్యూచర్ ప్లాన్స్ టు పుట్ మోర్ అవుట్లెట్, 700 outlets ఈజ్ ప్లానింగ్. So that will grow. And another thing is like make in India. We have to encourage make in India products. So this is what make in India sir is like what is the made in India. Yeah, made in India it is. So Modi cheppinattu, so we are making in India, right? So we have to utilize our products basically. So thank you sir, thank you for providing this opportunity. Do you want to say something? సో సార్ వాళ్ళు చెప్పినట్టు డెఫినెట్ గా మనం మార్కెటింగ్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే టీవీలో యాడ్స్ ఇస్తే ఆ వాల్యూ కూడా కస్టమర్ కి యాడ్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఆ ఉద్దేశం లేకుండా మేము మోర్ అవుట్లెట్స్ పెట్టి వీలైనంత వరకు కస్టమర్ కి రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. సో మనం ఎంత చెప్పుకున్నా కానీ మన ఇండియాలో ఈ ప్రొడక్ట్ ఎల్ఈడీస్ వచ్చి సుమారు 10-15 ఏళ్ళు అవుతుంది. ఈ రోజుకి కూడా 25,000 కోట్ల బిజినెస్ కనుక ఇండియాలో నడుస్తుంటే సంవత్సరానికి, దాంట్లో 10,000 కోట్ల బిజినెస్ మాత్రమే ఇండియాలో ప్రొడక్షన్ అవుతుంది సార్. మిగతా 15,000 కోట్లు అనేది ఇప్పుడు కూడా చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రీజన్స్ ఏంటంటే మన చిప్ మేకింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో లేవు. బట్ రీసెంట్ గా మన గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్ ప్రకారం 2 చిప్ మేకింగ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అవి కనుక వస్తే ఇండియాలో రానున్న రోజుల్లో ఎల్ఈడీస్ తయారవుతాయి, తద్వారా వేరే కాంపోనెంట్స్ కూడా తయారయ్యే అవకాశం ఉంది. సో ఇది బిల్డ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. మనం ఇప్పుడు సోలార్ లో కాంపిటీషన్ లాగా దీంట్లో కూడా కాంపిటీషన్ వస్తే
మరలా మనం వేరే కంట్రీ మీద డిపెండ్ అవ్వాల్సిందే. మీరు కనుక సోలార్లో కనుక చూస్తే సోలార్లో ఇప్పుడు మనం మొన్నటి వరకు చేస్తుంది ఏంది, పాలిస్టరీన్ చేసాం, పాలిక్రిస్టలిన్ చేసాం, తర్వాత మోనో వచ్చింది, మోనో నుంచి ఇప్పుడు ఏమొచ్చింది, టిపికాన్ వచ్చింది. సో ఇప్పటి వరకు రేపు ఏమొస్తో అర్థం కావట్లేదు. అందుకని మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు సోలార్ ఇండస్ట్రీ పెట్టడానికి భయపడుతున్నారు. సో మరి ఎల్ఈడిలో రాదని అట్లా కోరుకుంటున్నాను. అట్లా రాకపోతే డెఫినెట్గా రానున్న రోజుల్లో ఇండియాకి గ్రోత్ ఉంటుంది. బట్ నేను చూసింది సార్, నేను ఒక 15 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, ఇండియాలో ఈ ప్రొడక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి చాలా మంది చాలా రిగరస్గా ప్రయత్నిస్తున్నారు. సో 90% మన వాళ్ళు రీచ్ అయ్యారు. బట్ బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ స్లోగా ఇది ఇంప్రూవ్ అవుతుంది. రానున్న రోజుల్లో ఇండియాకి మంచి గ్రోత్ ఉన్నది ఏంటంటే ఒక 2 sectors ఉంటాయి అనుకుంటున్నా. ఒకటి ఎలక్ట్రానిక్స్, 2 ఫుడ్ ఇండస్ట్రీ. ఈ 2 నెంబర్ 1 అవుతాయి. సో థ్యాంక్ యూ సాయి గారు, మా విన్నపాన్ని మన్నించి ఈరోజు ఈ ఆపరేషన్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మిత్రుడు రాజేష్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.